పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అక్కడ ధరలు మామూలుగా లేవు. కిలో చికెన్ ధర 800గా ఉంది. బియ్యం ధర కిలోకు 340 రూపాయలు. గుడ్లు, పాలు వంటి ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా గణనీయంగా పెరిగిపోయాయి. గుడ్ల ధర డజనుకు 332 రూపాయలు, పాలు లీటరుకు 224గా ఉంది. ఇక కిలో టమాటా 150గా ఉంది. వాస్తవానికి జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడికి ముందు ఈ ధరలు ప్రస్తుతానితో పోలిస్తే తక్కువగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏ క్షణంలో అయినా భారత్తో యుద్ధం ప్రారంభం కావచ్చన్న ఊహాగానాలతో ద్రవ్యోల్బణం మరింత పెరిగిపోయింది. ఆహార భద్రత కారణంగా 10 మిలియన్లకు పైగా ప్రజలు ఆకలితో అలమటించే ప్రమాదం ఉన్నందున పాకిస్తాన్ ఆర్థిక దృక్పథం నిరాశజనకంగా ఉంది. అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న పాకిస్తాన్ భారత్తో సైనిక ఘర్షణను భరించగలదా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత రెండు దేశాల మధ్య ఇప్పటికే దెబ్బతిన్న సంబంధాలను మరింత తీవ్రంగా చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1 కోటి మందికి పైగా పాకిస్తానీయులు ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైతే మాత్రం పాక్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుందని చెప్పడానికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. అయితే పాక్లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉండగా భారత పాక్ సరిహద్దుల్లో మరోసారి హైటెన్షన్ నెలకొంది. 1947 నుంచి పాక్తో ఉన్న జమ్మూ కాశ్మీర్ సమస్య పరిష్కరించుకోవడానికి ఇదే సరైన సమయమని భారత్ చూస్తుంది. రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్లు దిగబోతున్నాయి. 26 రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడానికి ఇటీవల భారత్ 63,000 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్ విమానాల్లో 22 సింగిల్ సీటర్ జెట్లు ఉన్నాయి. వీటిని 2031-32 నాటికి భారత్ కి ఇవ్వాలని కాంట్రాక్ట్ లో ఉంది. పాక్ భారత్ ఉద్రిక్త పరిస్థితుల్లో వాటిని ముందుగానే డెలివరీ ఇవ్వాలని భారత్ కోరుతుంది. సోమవారం ప్రధాని మోదీ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలోనే ఫ్రాన్స్ తో రఫేల్ యుద్ధ విమానాల డీల్ గురించి మాట్లాడారు. అనుకున్న సమయం కంటే ముందే రఫేల్ ఫైటర్ జెట్లను ఇవ్వాలని మోదీ ప్రపోజల్ ఫ్రాన్స్ కు పంపారు. ఇదే జరిగితే త్వరలోనే మరో 20 రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలు భారత్ అంబుల పొదలోకి చేరనున్నాయి. గతంలో కూడా ఫ్రాన్స్ మనకు రఫేల్ యుద్ధ విమానాలు సరఫరా చేసింది. అవి ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం కొనుగోలు చేసే రఫేల్ M జెట్లు నావేలో MiG-29K యుద్ధ విమానాల స్థానంలో పెట్టనున్నారు.